ఎవరు బాబు నువ్వు? ఏమిటి చేస్తున్నావు? ఇదిగో నిన్నేనయ్యా. అంటే ఈ సైక్ అర్థం ఏమిటి? నాకేంటని అడుగుతున్నాడు అనుకుంటానండయ్యా. నన్ను మన ఊళ్ళో నాకేంటి అని అడుగుతున్నాడు అంటే అమ్మో అమ్మో చాలా విచిత్రంగా ఉంది. సరే చూద్దాం ఇంతగాడి సంగతి ఏమిటో. ఒరేయ్ ఒక పావలాకి ఓ 10 పైసలు చిల్లరి. 10 పైసలు చిల్లరేంటండయ్యా? ఇచ్చేద్దాం. ఎవరా అరగుండు వెధవా? నమస్కారం అండి. నేను లాభం లేదే నోరు విప్పను. స్వరపేటిగా అనవసరంగా అరిగిపోతుందని. అలాగా? అవును, ఇలా కాలిపోయిన అగ్గి పుల్లలు టెంకాయ చెప్పలు ఏరుకుంటున్నావేమిటి? ఈ అగ్గి పుల్లలకి తలలుంటాయి గాని మెదళ్ళు ఉండవంటారండి. కానీ మనకి మెదడుంటే తలకాయలు లేని అగ్గి పుల్లలను కూడా బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. నేను తీరిక వేళల్లో వీధుల వెంట నిరుపయోగంగా పడుండే కాలిపోయిన అగ్గి పుల్లలు అవి ఏరుకుని వాటితో వాటితో చెప్పు. వాటితో చారు గంజి అవి కాచుకుంటూ ఉంటానండి. వయసులో చిన్నవాడివైనా మహాజ్ఞానిలా కనిపిస్తున్నావు నాయనా. ఎవరు బాబు నువ్వు? నిన్ననే మన చిన్న ఇంటి 2వ వాటాలోకి అద్దెకి దిగారండి. పీనాశ సంఘానికి మన మండలాధికారులటేనా? అలాగా? ఈ మధ్య పీనాశి సంఘం అని కొత్తగా పెట్టారు ఏమిటయ్యా? అంటే అది అఖిల భారత పొదుపరుల సంఘం అని పెట్టి దాన్ని మండలాలుగా విభజించి ఈ మండలాన్ని నాకు ఇచ్చారండి. మేము దీన్ని పీనాశ సంఘం అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాం. బాగుందయ్యా, బేసిక్గా ఉంది. ఒరే అరగుండి వెధవా, అలా గుడ్లు అప్పగించి చూస్తూ నిలబడితేస్తావేరా? నువ్వు కూడా పుల్లలు అది ఏరు, మనం కూడా ఇంచక్క చారు అది పెట్టుకోవచ్చు. పుల్లలేరాలరా నేను పులిస్తాకు వెధవా. గాలివాన్లో విసిరికర్ల మేవాడి మొహం మొహం చూడు. పోతావురే, నాశనం అయిపోతావు. బాబు కృష్ణమూర్తి, మీరా? అదేమిటయ్యా ఆ రాళ్ళను అలా కొడుతున్నావు? నిప్పు పుట్టించడానికి. మళ్ళీ ఓ అగ్గిపుల్ల ఖర్చు ఎందుకని సాధారణంగా నేను వంట చేయడానికి ఇలాగే నిప్పు పుట్టిస్తూ ఉంటానండి. అలాగా? నీ దగ్గర చాలా నేర్చుకోవాలయ్యా, పుణ్యాత్ముడివి. ఆ పుర్రెలో ఎన్ని తెలివితేటలున్నాయో. ఇలా వచ్చారేమిటండి? కౌరమ్మితే నేనే వచ్చాను కదా. అది నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని. సాధారణంగా మా ఇంటికి వచ్చిన వాళ్ళని ఎవరిని చాపల మీద కుర్చీల మీద కూర్చొనివ్వనండి, అనవసరంగా అరిగిపోతాయని. ఓహో, ఏం పొదుపు ఏం పొదుపు అన్న. దేశానికి నీలాంటి వాళ్ళు కావాలయ్యా కృష్ణమూర్తి. థ్యాంక్స్ అండి. చూడు, నేను మా అమ్మాయికి ఓ సంబంధం తెచ్చాను, కూర్చో. వద్దులేండి, నేను కూర్చుంటే మీరు కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది. అదేమిటయ్యా? పేపర్ కదండి, చిరుగుతుంది. వద్దులే, నువ్వు నిలబడే ఉండు. చూడు, వాళ్ళేమో మా అమ్మాయికి ఆటాపాట వచ్చి ఉండాలంటున్నారు. మా పద్మకు అవేమీ రావు. నేనే డబ్బు ఖర్చెందుకని నేర్పించలేదు. సాయంత్రం వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అడుగుతారో ఏమో, ఏం చెయ్యాలో తోచక సలహా ఇస్తామని నీ దగ్గరికి వచ్చాను. మీరు సరైన చోటికే కూర్చోండి. మీరు సరైన చోటికి వచ్చారండి. నేను చిన్నతనంలో 6 సంవత్సరాలు సంగీతము డాన్స్ నేర్చుకున్నానండి. నువ్వు నేర్చుకున్నావా? డబ్బు ఖర్చు కదయ్యా. ఎక్స్పెక్ట్ చేశా మీరు అలా అడుగుతారని. డబ్బులిచ్చి నేర్చుకోవడానికి నేను ఏమన్నా పిచ్చివాడినా? మా పక్కింటి వాళ్ళు నేర్చుకుంటుంటే ఆ కిటికీ. అలాగా? బుద్ధిమంతుడయ్యా. ఇక మీరు నిశ్చింతగా ఉండండి. సాయంత్రం పెళ్లి చూపుల టయానికి వచ్చి ఆ కథ నడిపించే బాధ్యత నాది. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనయ్యా. ఆ రాళ్లలో సగం మొక్కలు నేను ఇంటికి తీసుకువెళ్ళొచ్చా? దాన్ని ఏమన్నా అలాగే తీసుకెళ్ళండి. నన్ను ఈ రాళ్లు కొట్టి నిప్పు చేయమంటావరా? నిత్య దరిద్రుడా, నీ పిండం పిచ్చుకలు ఎత్తుకుపోను. తోక తెగిన తొండ మొహంలా మొహం రే, నాశనం అయిపోతావు. అమ్మా అమ్మా అమ్మా, తల్లి, అమ్మా. ఏమిటయ్యా గోవిందు, ఏమిటా కంగారు? ఒకసారి లోపలికి రండి తల్లి. దరిద్ర నారాయణ దిక్కుమాలిన అవతారం, పిచ్చినారతనానికి విశ్వరూపం. రండి తల్లి, రండమ్మా, రండి తల్లి. అమ్మా, చూడండమ్మా. ఏమండి, ఏమిటి పిచ్చి పని? మీకు మతిగాని పోతుందా? ఏ నువ్వు నోరమై. లుంగీలు కట్టడం, తడపడం, ఆరేయటం, నేల ఖర్చు, సబ్బు ఖర్చు, డబ్బు ఖర్చు. ఈ పేపర్ లుంగి ఓ అద్భుతమైన ఆలోచన. అసలు పేపరు చీర ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను ఇప్పుడు. ఒరే అరగుండు, లోపల ఇంకో పేపర్ ఉంది, అది నువ్వు కట్టుకో. గొప్ప సుఖంగా ఉంది. మీ సుఖాన్ని చుంచులెత్తుకుపోను. నా వల్ల కాదు మహాప్రభు,
కాదు, అది చిరగరాని చోట చెయ్యి 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 చిరిగి నన్ను ఇబ్బంది పెడుతుంది. నన్ను వదిలేండి మహాప్రభు, నన్ను వదిలేండి మహాప్రభు. అద్భుతం. కోడిని వేలాడదీసి దాన్ని చూస్తూ ఉత్తన్నం తింటున్నావా సింగర్ సచ్చినోడా? రేపటి నుంచి బియ్యపు గింజని భూతత్వంలోంచి చూస్తూ మంచినీళ్ళు తాగరా, కడుపు నిండుతుంది. పెళ్లిలో తద్దిన మంత్రాలు చదివేవాడి మొహంలో మొహం చూడు, పోతావు రే, నాశనం అయిపోతావు. అక్కయ్య కరెక్ట్ గా వచ్చారు. సారా తమ్ముడు, కులసానా? ఆ కులాసే. ఎక్కడి నుంచి రావడం? మన నుంచే, బస్సు కొంచెం లేట్ అయింది అందుకని. ఆహా, సరిగ్గా భోజన టైంకి వచ్చాను. బావా ఇంక నువ్వు తప్పించుకోలేవు. అక్కయ్య నాకు వడ్డించేవి. మీ అలాగే. తమ్ముడు కూడా వడ్డించవే. బావా నాటికి ఎంత మంచి మాట అన్నావు బావా. కూర్చోవయ్యా, కూర్చో. ఇవాళ మా ఇంట్లో కోడి కూర. కోడి కూర? ఆహా, మాత్రం ఏది చూరుకు వెళ్లాడుతోంది అదిగో. దానొక్క రెప్పార్పకుండా చూస్తూ పొట్టెన్నం మింగేయడమే కూర తిన్నంత తృప్తిగా ఉంటుంది. అన్నానన్న, నా రాజ్యం ఇలా పాడైపోయింది. సామంత రాజులు నాకు కప్పాలు కట్టకుండా కాకా హోటల్లో కప్పులు కడుగుతున్నారు. వాట్ ఈస్ దిస్? నా గుర్రం ఏనుగు నా తొండం పెంచేసి గోడ మీద బలిలాగా పాకుతుందేమిటి? నా పట్ట ప్రాణి పాయఖానాలు వస్తుందేమిటి? అయ్యో, నా మంత్రి మట్టి మోస్తున్నాడేమిటి? ఏమైంది ఏమైంది నా రాజ్యానికి? వాట్ హ్యాపెండ్? వాట్ హ్యాపెండ్ టు మై కింగ్డమ్? ఏమైంది ఏమైందిరా? ఏమైంది? తమ్ముడు, ఏమైంది నా రాజ్యానికి? తమ్ముడు. నా రాజ్యానికి ఏమైంది? చెప్పండి చెప్పండి. తమ్ముడు మావయ్య, ఏమిటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఏమైంది మావయ్య? అంతా మీ నాన్న చలవేనమ్మా. మహానుభావుడు ఇంకోసారి ఇలా విచిత్రమైన చేష్టలు చేస్తూ కనపడ్డాడంటే నాకు నిజంగానే పిచ్చెక్కుతుంది. అక్కయ్య, ఇక నిన్న భగవంతుడు కూడా రక్షించలేడు. నువ్వా అమ్మా పద్మ, త్వరలోనే నీ పెళ్లి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. నువ్వా ఈ వాక్యాన్ని ఇటు మీరే మార్చేసుకోండి. ఏమిటో నాకంతా గందరగోళంగాను అయోమయంగాను ఉంది. కాస్త నా కోటు బ్యాగు తెచ్చిపెట్టండి, నేను అలా బయట నిలబడి ఉంటాను. ఇట అంత దూరం నుంచి అయిన వాళ్ళని చూడాలని వచ్చిన మనిషిని బెదరగొట్టి పంపేశారు. చిచి, నానాటికి తీసుకట్టు నాగంబట్టు అన్నట్టు అయిపోతున్నారు. అసలు మిమ్మల్ని కాదు, మిమ్మల్ని ఇలా తయారు చేస్తున్న ఆ కృష్ణమూర్తిని అనాలి. అతన్ని ఏమైనా అన్నావంటే నేను ససేమిరా ఒప్పుకోను. త్వరగా వెళ్ళి ఓ 6 మజ్జిగ చుక్కలు పట్టుకురా. భోజనం పూర్తి చేసి చిన్న గుడి దగ్గరికి వెళ్ళాలి. ఇవాళ అక్కడికి దేశ నలుమూలల నుంచి మహాపురుషులు వస్తున్నారు. విశ్రాంతి తీసుకుంటున్నారా? మరి మా అభాపేశం వాళ్ళకి నచ్చని విషయమే ఈ విశ్రాంతి, తెలుసా అండి? చీకటి పడింది కదా, విశ్రాంతి తీసుకోక ఏం చేయమంటావు ఇప్పుడు? మనసుండాలే గాని మార్గాలు అనేకం. అలాగా. తీరిక వేళల్లో డబ్బు సంపాదించడం ఎలా అనే అంశం మీద ఈ మధ్యనే చిత్తు కాగితాల మీద ఓ పుస్తకం రాశాను. మీరు కావాలంటే అందులోంచి ఓ పాయింట్ విసురుతా. విసురు, అందుకుంటా. ఉదాహరణకి ఒంటి నిండా ఆముదం పూసుకుని దొంగతనాలు అవి చేసుకోవచ్చు. మారు వేషాలు వేసుకుని చీకట్లో వీధులేమట అడుక్కు తినొచ్చు. ముసుగేసుకుని బస్టాండ్ లో కాఫీలు టీలు అమ్ముకోవచ్చు. చివరికి ఆ చేత బస్టాండ్ లో టీలు అమ్మిస్తావరా అంట్ల వెదవా. గుండు గీకిన గండు బిల్లి మొహంలో మొహం చూడు, పోతావురా రే, నాశనం అయిపోతావు. ఏండి సార్, ఏండి టీ 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 కావాలండి, ఎవరికండి టీ తీయండి. సార్ తీయండి తీయండి, ఎవరికండి టీ 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 తీయండి. బావా, ఎవరికండి బాబు టీ? నువ్వేనా? पैसे देवो जी, हमें जाना है. दिया दिया, चलो चलो.
चाय पीबो जी, अच्छा चाय पीबो जी, चाय पीबो जी, अच्छा चाय पीबो जी, चाय पीबो जी, अच्छा चाय पीबो जी, चाय पीबो जी, अच्छा चाय पीबो जी।